హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలోని ఆ కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను భక్తులు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో మాస శివరాత్రి సాధారణంగా వస్తూ ఉంటుంది. అయితే మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అని, ఈ రోజు కోసం ఏడాది పొడవునా ఆ శివుణ్ణి కొలిచేందుకు భక్తులందరూ కూడా ఎంతో ఆసక్తిగా, ఎంతో దైవత్వంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మహాశివరాత్రి వంటి పవిత్రమైన రోజున ఆ శివలింగానికి జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించుకోవాలి. అదేవిధంగా రుద్రాభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు కూడా వస్తాయి, తమ కోరికలన్నీ నెరవేరుతాయని కూడా నమ్మాలి. ఇదిలా ఉండగా ఆ మహాశివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడిని ఇంట్లోనే ఎలా పూజించాలి అనే విధానాన్ని మనకి ఆ శివపురాణం చాలా చక్కగా వివరించింది. ఈ మహాశివరాత్రి రోజున భక్తులందరూ కూడా సూర్యోదయం కంటే అనగా ఆ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానాన్ని ఆచరించాలి. ఇంట్లో పూజ గదిలో శివలింగం లేదా ఆ ఈశ్వరుని ఫోటో ఎదుట దీపాన్ని వెలిగించాలి. ఆ శివ పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని భక్తితో జపించాలి. రుద్రాక్షలను ఆ శివలింగం దగ్గర పెట్టాలి. అనంతరం కర్పూరం వెలిగించి గంట మోగిస్తూ పూజను ప్రారంభించాలి. శివలింగానికి అభిషేకం చేయడానికి గంగాజలం, పాలు, తేనె, నెయ్యి, పెరుగును అక్కడే పెట్టుకొని ఆ శివుణ్ణి ఆరాధిస్తూ భక్తితో పూజించాలి. మన హిందూ పురాణాల ప్రకారం ఇంట్లో పరమేశ్వరుని పూజ చేసే సమయంలో, పాలు, తేనె సమర్పించే సమయంలో శివుడు తాండవం చేస్తాడని చాలామంది భక్తుల నమ్మకం కూడా. ఈ నాట్యం సమయంలోనే ఆ పునరుద్ధరణ చక్రం వర్ణించబడింది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో శివపూజ చేయడం వల్ల ఆ కుటుంబంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి, ప్రతికూల ఫలితాల ప్రభావం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో ఆ ఈశ్వరుడిని పూజించడం వల్ల ప్రతి సమస్యను సులభంగా అధిగమించవచ్చు. మహాశివరాత్రి రోజున జాగరణ సమయంలో 4 దశల పూజలను చేయాలి. మొదటి పూజ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, రెండవ పూజ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు చేయాలి. ఇక మూడవ పూజ అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు, నాలుగవ పూజ తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు. అలా మహాశివరాత్రి వేళ జాగరణ సమయంలో ఆ శివునికి సంబంధించిన కథలను వినాలి. అదే సమయంలో ఆహుతులను సమర్పించాలి. మహాశివరాత్రి మరుసటి రోజున ఆహారం, వస్త్రాలను, ఛత్రం వంటి వాటిని దానం చేయాలి. అనంతరం శివపార్వతుల ఫోటోలకు లేదా విగ్రహాలకు పువ్వులు, బిల్వపత్రాలను సమర్పించాలి. ఇలా ఎవరైతే భక్తులు చేస్తారో ఆ శివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ మహాశివరాత్రి పర్వదినం గురించి ఆ పరమేశ్వరుడు తన ఇష్టసఖి అయిన పార్వతీదేవికి ఇలా వివరించాడట. ఆ శివరాత్రి అంటే తనకెంతో ఇష్టమని, ఇంకేమీ చేయకుండా భక్తులందరూ ఈ రోజు ఒక్కరోజైనా ఉపవాసం ఉన్నా సరే తనెంతో సంతోషిస్తానని ఆ పార్వతీదేవికి చెప్పాడట పరమశివుడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ రోజంతా పగలంతా నియమనిష్టతో ఉపవాసంతో గడిపి రాత్రి 4 జాముల్లోనూ ఆ శివలింగాన్ని మొదట పాలతో, ఆ తరువాత పెరుగుతో, ఆ తరువాత నేతితో, ఆ తరువాత తేనెతో అభిషేకిస్తే ఆ శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మావిధులకు భోజనం పెట్టి తాను భుజించి ఆ శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు ఆ పరమశివుడు. మామూలుగా అయితే ఏ మాసంనైనా కృష్ణపక్ష చతుర్దశి రోజున శివరాత్రిగా భావిస్తారు. కానీ ఈ పాల్గొన మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు కలిగి ఉంది. అందుకే ఈ శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు భక్తులు.